మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్రావు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన భాస్కర్రావు 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో 31 రోజుల పాటు ఏపీకి 16వ సీఎంగా భాస్కర్రావు సేవలు అందించారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం భాస్కర్రావు చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీ హిల్స్లోని వారి స్వగ్రామం నందు ఉంచనున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో తన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 16వ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. ఈరోజు కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికాయని ఆయన సొంత ఇంటికి తరలించనున్నారు. ఆయన నివాసంలో ఈరోజు అయితే అంతిమ సంస్కారాలు అయితే మాత్రం రేపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు అయితే మాత్రం కన్నీటి వీడ్కోలు పలకనున్నారు. ఈ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతితో అయితే మాత్రం చాలామంది ఆయన అభిమానులు అలాగే ఆయన యొక్క శ్రేయోభిలాషులు అయితే కన్నీరు మునిగా విలిపిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, ఏదైతే ఇటు నాదెండ్ల భాస్కర్రావు కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. నాదెండ్ల భాస్కర్రావు కొద్దిసేపటి కిందటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. తండ్రి పిచ్చయ్య, అదేవిధంగా లలితకు 1958లో భాస్కర్రావు జన్మించారు. వివాహం చేసుకున్నటువంటి తర్వాత నాదెండ్ల మనోహర్కు ఆయన జన్మనడం జరిగింది. ప్రత్యేకంగా మా తండ్రి అడుగుజాడల్లోనే నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కుటుంబం ఉందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా నాదెండ్ల భాస్కర్రావును కనుక చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BA LLB నుంచి ఆయన పట్టా తీసుకున్నారు. 1978 నుంచి కూడా రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడిగా ఆయన గెలిచిన పరిస్థితి కూడా కనపడుతుంది. 1978 అదేవిధంగా 89 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా కూడా ఆయన కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మంత్రిగాను, అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా పనిచేసిన అనుభవం నాదెండ్ల భాస్కర్ మరి చెన్నారెడ్డి మంత్రివర్గంతో పాటు అంజయ్య మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి 12వ లోక్సభ సభ్యులు కూడా ఆయన ఎన్నికవడం జరిగింది. ఏదైతే ఇటు టీడీపీలో కూడా ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏదైతే తెలుగుదేశం పార్టీని 9 నెలలకే అధికారంలోకి తీసుకురావడంలో ఏదైతే ఎన్టీ రామారావుతో పాటు ఆయన కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఆయన దాంట్లో కూడా కేబినెట్ లో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే మరి ఈ రోజున కూడా ఆయన అనారోగ్య కారణంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి ఆయనకు విషమంగా మారింది. అదేవిధంగా కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయన్ను చూసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున పార్థివ దేహాన్ని చూసేందుకు రేపు జూబ్లీ హిల్స్ లోని ఆయన స్వగృహం నందు ఇటు మృతదేహాన్ని కూడా ఉంచనున్నారు. ప్రత్యేకించి మరి ఏదైతే హైదరాబాద్ లోని పంజాగుట్ట అదేవిధంగా హిందూ శ్మశాన వాటికలో నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు కూడా ఉండాలని కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదైనా మధ్యాహ్నం 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. మరి ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లి ఆయన తన తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూనే ఉండేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రస్తుతం ఫలించలేదు. ఆయన కన్ను మూసినట్లు కూడా తెలిసింది కొద్దిసేపటి కిందటే. మరి ఏదేమైనప్పటికీ కూడా నాదెండ్ల భాస్కర్రావు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి నాయకుడు లేకపోవడం అనేది ఏదైనా ఆంధ్రప్రదేశ్ కు ఇది ఒక తీరని లోటుగానే భావించవచ్చు. మరి
ప్రస్తుతం అది నాదెండ్ల మనోహర్ కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైన కూడా అదే విధమైనటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి అటు తన తండ్రి యొక్క లక్ష్యాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన నాదెండ్ల మనోహర్ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం నాదెండ్ల కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మరి రేపు ఇటు ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్.